అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ నెల 14వ తేదీ అత్యంత శక్తివంతమైన సంపూర్ణ చంద్రగ్రహణం పాల్గొన పౌర్ణమి హోలీ రోజు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడటం, అందులో ఈ రోజు లక్ష్మీ జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. హోలీ రోజు ఏర్పడే ఈ మహా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా చంద్రగ్రహణమైన సూర్యగ్రహణం అయినా ఏర్పడినప్పుడు వాటి యొక్క ప్రభావం 12 రాసులలో 4 రాసుల వారికి శుభ ఫలితాలను, 4 రాసుల వారికి అశుభ ఫలితాలు, మిగిలిన రాసుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాయి. ప్రత్యేకంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఏర్పడిన ఈ చంద్రగ్రహణం వల్ల 4 రాసుల వారికి గండం పొంచి ఉంది. ఈ 4 రాసుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఈ చంద్రగ్రహణం ఏ రాసుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ చంద్రగ్రహణ సమయం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14, 2025 ఉదయం 9:27 ప్రారంభమే ఉదయం 11:56 వరకు ఉంటుంది. మన టైమింగ్స్ ప్రకారం పగటిపూట ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మనకి పగటిపూట చంద్రుడి కనిపిస్తాడా, కనిపించడు. కనుక ఇండియాలో గ్రహణముందని ఏ దేవాలయాలు మూసివేయడం జరగదు. ఏ పరిహారాలు పాటించిన అవసరం లేదు. గ్రహణం తర్వాత ఇల్లు కడగవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం ఎప్పుడైతే జరుగుతుందో గ్రహణానికి సంబంధించిన ముహూర్తం బట్టి ఏ రాశిలో గ్రహణం ఏర్పడిందో చూసి, ఏ రాశిలో వాటికి జరుగుతుందో, ఏ రాసుల వారికి మంచి జరుగుతుందో చెప్పటం జరిగింది. ఈ చంద్రగ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 రాసులు ఏవైతే ఉంటాయో వారికి లాభాలు కలుగుతాయి. సింహం 3వ రాశి, తుల 4వ రాశి, వృశ్చిక 8వ రాశి, మీనం 11వ రాశి, మిథునం అంటే ఈ చంద్రగ్రహణం మిథున రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వబోతుంది. అంటే ఈ మార్చి 14 నుండి ఈ 4 రాసుల వారికి అనేక విజయాలు కలుగుతాయి. సమస్యలతో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగాలు చేసేవారు మంచి ఉన్నతమైన పదవిని పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి లాభాలు కలుగుతాయి. ఈ 4 మార్చి 14 తర్వాత నుండి అంతా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబంలో ఐక్యత ఏర్పడుతుంది. మిథున రాశి, తులా రాశి, వృశ్చిక రాశి, మీన రాశివారికి ఈ చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం కలుగుతుంది. ముఖ్యంగా సింహరాశికి చెందిన ఉత్తర నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడిన రాశి నుండి లెక్కపెట్టినప్పుడు 1, 2, 6, 7 రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల వారికి చంద్రగ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి మొదటి రాశి కాబట్టి సింహరాశివారు జాగ్రత్తగా ఉండాలి. మకర కుంభరాశి వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం నుండి ఈ 4 రాసులవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 4 రాసుల వారి ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం కూడా ఉంది. ఆపరేషన్ చేయించుకున్నవారు, ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునేవారు ఈ మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డబ్బును ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు అప్పులు ఇస్తే రాతపూర్వకంగా ఏదైనా రాయించుకుని అప్పుడు అప్పులు ఇవ్వండి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతరులకు అప్పులు ఇవ్వకండి. తర్వాత మీరే నిందలు పడతారు. ఈ నెల 14 తర్వాత ఈ 4 రాసులకు చెందినవారు నిందారోపణలు ఎదుర్కొంటారు. కుటుంబంలో గొడవలు జరుగుతాయి. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. చెడు ఆలోచనలు పెరిగిపోతాయి. ఆసక్తి పెరుగుతుంది. మనస్సు స్థిమితంగా ఉండదు. ఇంకా మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చిన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు ఉన్న ప్రయాణికులను ఇబ్బంది పడకుండా చూసుకోండి. మీ ఆ జాగ్రత్త వల్ల చాలా నష్టం జరుగుతుంది. సింహ, కన్య, మకర, కుంభ రాశులకు చెందినవారు మార్చి 14 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలలో వ్యాపారాలు చేసేవారు, వేరే ఇతర ప్రాంతాలలో వ్యాపారాలు చేసేవారికి నష్టం జరుగుతుంది. మేష, వృషభ, కర్కాటక, ధనస్సు ఈ 4 రాసుల వారికి మార్చి 14 తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. ఈ 4 రాసుల వారు గనుక లాభరాశులలో కలిసి ఉంటే లాభం కలుగుతుంది. అంటే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందినవారు లాభనస్సులు అయినటువంటి మిథున, తుల,
వృశ్చిక మీనరాశులతో స్నేహం చేస్తే లాభాలు కలుగుతాయి. అలా కాకుండా స్నేహ కన్యామకర కుంభరాశిలోకి చెందిన వారితో స్నేహం చేస్తే మేష, వృషభ, కర్కాటక, ధనస్సు రాశులకు చెందిన వారికి కష్టాలు తప్పవు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అంత మంచిది కాదు. ఈ నెల వచ్చే నెల 18వ తేదీ వరకు వీరితో సావాసం చేయకుండా ఉంటేనే మంచిది. వృశ్చిక, మీనరాశుల వారికి మార్చి 14 తర్వాత అంటే చంద్రగ్రహణం తర్వాత లాభాలు కలుగుతాయి. వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మీకు ఆ సింహ, కన్య, మకర, కుంభరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత నుండి అశుభ ఫలితాలు కలుగుతాయి. మీరు ఏప్రిల్ 18 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతోంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ఎటువంటి నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు. భయపడవలసిన అవసరం లేదు. అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అనే పండితులు చెబుతున్నారు. ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది. హోలీ పుట్టుపూర్వోత్తరాలు గురించి పురాణాలలో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మవరంతో విష్ణుమీద కోపంతో విష్ణు నామస్మరణ చేసిన దేవతలను మనలను అనేక రకాలుగా హింసించేవాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ప్రహ్లాదుడిని చంపడానికి వరం ఇస్తాడు. పోలిక మంటలను రగిలించి దివ్యశక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కాని ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను సహించివేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తుచేసుకుంటూ చెడిపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు అనే ప్రచారముంది. అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రివేళ హోళిక దహనం నిర్వహిస్తారు. ఇంకొక కథనం ప్రకారం ఆ పూజలు పగటివేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. ఈ పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలుపోచం జరుపుతూ ఉంటారు. ఈ బృందావనంలోని పువ్వులతో రంగులతో ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు పూలు జల్లుకోవటం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు వెళ్లి విరుస్తాయని నమ్ముతూ ఉంటారు. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి కృపతోనే మనకు ధనధాన్యాలు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. మీ లక్ష్మీదేవిని భక్తిగా స్మరిస్తే ఆమె కరుణిస్తుంది. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లు తీర్చిదిద్దుకుని సాంప్రదాయాన్ని పాటించేవారికి లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాలు గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లలోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమే అని తెలుస్తుంది. అందుకే కేవలం భక్తిశ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనముండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.